గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? అల్గారిథమ్, ఫ్లో చార్ట్ ఎలా గీయాలి, ఫ్లో చార్ట్లో ఏమేమి వర్డ్స్ యూజ్ అవుతాయి, కీవర్డ్స్, సింబల్స్ ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సింబల్స్ ఏమేమి యూజ్ అవుతాయి? రౌండెడ్ రెక్టాంగిల్, ప్యారలోగ్రాము, రెక్టాంగిల్, రాంబస్, యారోస్, హెక్సాగన్, సర్కిల్. ఓకేనా? అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మన నెక్స్ట్ క్లాస్ వచ్చి ఏంటంటే సుడో కోడ్. సుడో కోడ్ అంటే ఏంటంటే నార్మల్గా మన అల్గారిథమ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాస్తే దాన్ని ఏమంటామంటే సుడో కోడ్ అంటారు. చూడండి ఇప్పుడు, ఇఫ్ అల్గారిథమ్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ లైక్ సెంటెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సుడో కోడ్. అంటే అల్గారిథమ్ని ఇంగ్లీష్ లైక్ సెంటెన్స్, అది కూడా ఇంగ్లీషే కదండి కదా, ఆ లాంగ్వేజ్ వేరేమ్మా. అల్గారిథమ్ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్యూర్లీ మనం రాసేది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయము. అప్పుడు ఏం రాసాం అల్గారిథంలో చూడండి, అల్గారిథం ఎలా రాసాము? స్టార్ట్, రీడ్ 3 numbers, a, b, కంప్యూట్, క్యాలిక్యులేట్ సమ్, a ప్లస్ b ప్లస్ c అని చెప్పేసి ఇలా రాసాం కదా. సో ఇక్కడికి వచ్చేసి ఎలా రాస్తామంటే బిగిన్, ఇలా అని రాస్తాం అనమాట. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. చూడండి, సుడో కోడ్ అంటే ఏంటంటే ఫాల్స్ కోడ్. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ కోడ్ అనమాట. ఇదేంటంటే ఇది ఫాల్స్ కోడ్. సుడోకో అంటేనే ఏంటి అంటే ఫాల్స్ అనమాట. మీనింగ్ ఏంటంటే ఫాల్స్ కోడ్. ఇట్ ఈస్ నాట్ ఏ యాక్చువల్ కోడ్. అంతే కదా, మనం అల్గారిథం రాస్తున్నాం, దాన్ని బట్టి అదేమన్నా యాక్చువల్ కోడ్ కాదు కదా. దానికి హెడర్ ఫైల్స్, వేరియబుల్స్, డిక్లరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? దాని తర్వాత ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే ఇది ఫాల్స్ కోడ్. ఇట్ ఈస్ నాట్ ఏ యాక్చువల్ కోడ్ అనమాట. దీన్ని బట్టి మనం ఈజీగా ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు, కానీ ఇది యాక్చువల్ కోడ్ అయితే కాదు. ఓకేనా? అల్గారిథమ్ సీక్వెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ వర్డ్స్. అల్గారిథమ్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కదా. అల్గారిథమ్ అనేది ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏంటంటే మనం ఇలాగే రాయాలన్న ఒక వేలోనే రాస్తాం. ఓకేనా? కన్సిస్ట్స్ ఆఫ్ వర్డ్స్లో రాస్తాం. చూడండి, లుక్ క్వైట్ సిమిలర్ టు ఏ ప్రోగ్రామ్ బట్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామ్. ఇదేంటంటే ఎలా కనిపిస్తుందంటే సిమిలర్, ఒక ప్రోగ్రామ్లా కనిపిస్తుంది, కానీ ఇదేమో ప్రోగ్రామ్ కాదనమాట. ఓకేనా? సుడో కోడ్ ఈజ్ మినిమైజ్డ్ వర్షన్ ఆఫ్ అల్గారిథమ్. అంటే సుడో కోడ్ అనేది ఏంటంటే అల్గారిథమ్కి మినిమైజ్డ్ వర్షన్ అనమాట. దానికన్నా కొంచెం లెందీగా ఉన్నాయి. దాంట్లో ఎక్కడ ఎన్ని నెంబర్స్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది రాసుకోవచ్చు, ఎన్ని నెంబర్స్ ఆఫ్ అన్నా రాసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే కోడింగ్ కొంచెం ప్రాబ్లం అనేది ఏం చేస్తామంటే మినిమైజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇట్ ఈజ్ నైదర్ అన్ అల్గారిథమ్ నార్ ఏ ప్రోగ్రామ్. ఇది ఒక అల్గారిథం మాత్రమే కానీ ప్రోగ్రామ్ కాదు. ఓకేనా? ఇట్ హ్యాస్ నో సింటాక్స్ లైక్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మామూలుగా సింటాక్స్ అనేది ఏమీ ఉండదు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెనాట్ బి కంపైల్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ బై ద కంప్యూటర్. ఇది రాసిన తర్వాత ఈ సింటాక్స్, అదే ఈ సుడో కోడ్ కానీ అల్గారిథమ్స్ కానీ రాస్తే ఇదేమి మన కంప్యూటర్లో ఇది కనీసం రన్ చేయలేము. రన్ చేసినా సరే అది తీసుకోదన్నమాట. అసలు రన్ చేయలేము, కంపైల్ చేయలేము దాన్ని. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఇఫ్ అల్గారిథమ్ ఇదేంటంటే లైక్ సుడో కోడ్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ లైక్ సెంటెన్సెస్ కాల్డ్ సుడో కోడ్ అనమాట. ఓకేనా? ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఏమంటామంటే సుడో కోడ్ అంటాము. సుడో కోడ్ ఇస్ ఏ ఫాల్స్ కోడ్. సుడోకో అంటేనే ఫాల్స్ అనమాట. ఇది ఏంటంటే ఇది మనకి యాక్చువల్ కోడ్ అనేది కాదు. ఓకేనా? అల్గారిథమ్ సీక్వెన్స్ ఇన్స్ట్రక్షన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ వర్డ్స్. సో ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సుడో కోడ్ అంటే ఏంటి ఇదంతా చూసుకున్నాము, ఎలా వర్క్ అవుతుంది ఏంటి. ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామర్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అల్గారిథమ్. అంతే కదా, ప్రోగ్రామర్కి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అల్గారిథమ్ రాస్తేనే కదా ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు సుడో కోడ్ అనేది హౌ టు రైట్ ఏ సుడో కోడ్ అనేది ఎలా రాస్తామో చూడండి ఒకసారి. అరేంజ్ ద సీక్వెన్స్ ఆఫ్ టేక్స్ దెన్ రైట్ ద కోడ్ అనమాట.
అరేంజ్ ద సీక్వెన్స్ అంటే ఏంటంటే టేక్స్ ద రైట్ ద అరేంజ్ అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనం ఒక కోడింగ్ అనేది తీసుకుంటాం. అదే అల్గారిథంలో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఉందండి. ఫస్ట్ ఏం చేస్తాం, స్టార్ట్, దాని తర్వాత ఏం చేస్తాం, వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేస్తాం, దాని తర్వాత ఏం చేస్తాం, సమ్, దాని తర్వాత ప్రింట్ సమ్, దాని తర్వాత ఎండ్. ఓకేనా, ఇది అంతే. స్టార్ట్ విత్ ద మెయిన్ గోల్ ఆర్ ఎయిమ్ ఆఫ్ ది పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అమ్మ. ఓకేనా, మనకి స్టార్ట్ విత్ ద మెయిన్ గోల్ అంటే ఏంటి, మెయిన్ గోల్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవాలి. ఓకేనా, అది పర్సనల్ కంప్యూటర్. ఓకేనా, యూజ్ అప్రోప్రియేట్ నేమింగ్ కనెక్షన్ సింపుల్ అండ్ డిస్టెన్స్ ఆపర్చునిటీ డిఫరెంట్ కనెక్షన్స్ అనేది ఉంటాయి, డిస్టెన్స్ కానీ. యూజ్ సెంటెన్సెస్ క్యాసింగ్ అండ్ ఎలాబరేట్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద కోడ్. ఇదేంటంటే ఎలాబరేట్ అనేది ఏంటి, డిఫరెంట్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్తో మనం ఎలాబరేట్ అనేది చేయొచ్చు, హ్యాపెన్ ఇన్ ద కోడ్. యూజ్ ద స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఇఫ్ దెన్ ఆర్ ఏంటంటే ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్లో మనం ఏం యూజ్ చేస్తాం అక్కడ చూడండి. అల్గారిథంలో 3 టైప్స్ చెప్పాను, సీక్వెన్సెస్, నెక్స్ట్ ఏం చెప్పాను, సీక్వెన్స్, డెసిషన్, రిపిటేషన్ అనమాట. సో ఇక్కడ కూడా ఏం యూజ్ చేస్తాం, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్, ఫర్ వైల్ లూప్, ఇఫ్ ఎల్స్, ఫర్ వైల్ లూప్, కేసెస్ అనమాట. ఈ కేసెస్ కూడా ఇక్కడ యూజ్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వెదర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీసీ కంప్లీట్ అంటే ఇన్ని మొత్తం మనం రాసిన తర్వాత ఏంటంటే మొత్తం నా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అసలు ఫస్ట్ ఏంటి, నార్మల్గా రీడ్ ద వాల్యూ 1 వాల్యూ 2 క్యాలిక్యులేట్ సమ్ డిస్ప్లే సమ్ సింపుల్గా ఇక్కడ రాసుకున్నాను. సుడో కోడ్లో ఏంటో చూడండి, స్టార్ట్ రాసాను, రైట్ అండ్ ఫైండింగ్ అనమాట. అంటే మనం రాసిన దాన్ని ఫైండింగ్ చేస్తాము, సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక్కడ అనేది ఎక్కడ ఇస్తాము, ఇంటూ వాల్యూ 1 ఇంటూ వాల్యూ 2 అంటే ఏంటంటే వాల్యూస్ అనేది ఏంటి, 1 2 3 నెంబర్స్ని ఎలా తీసుకుంటామంటే ఇంటిజర్స్లో తీసుకుంటాం అనమాట. ఓకేనా, రీడ్ వాల్యూ 1 డిక్లేర్ ద నెంబర్స్. అది చూడండి అక్కడ నెంబర్ 1 నెంబర్ 2 సమ్, ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2. ఓకేనా, రైట్ ద సమ్. ఇది చిన్న ఎగ్జాంపుల్ అమ్మ. ఓకేనా, అడ్వాంటేజెస్ ఆఫ్ సుడో కోడ్. వన్ ఆఫ్ ది బెస్ట్ అప్రోచ్ ద స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది అల్గారిథం. ఏంటంటే ఇది బెస్ట్ అప్రోచ్. మన ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం, అల్గారిథం. మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకు అల్గారిథమ్స్ బాగా వచ్చాయనుకోండి, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది డిక్లేర్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్యాక్స్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద ప్రోగ్రామ్ అండ్ అల్గారిథం ఫ్లో చార్ట్ అనమాట. అంతే కదా, మనం బ్రిడ్జ్ లాంటిది ఒక ప్రోగ్రాములు రాయడానికి. అది ఏంటంటే అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాంటిది, బ్రిడ్జ్లా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం వెళ్ళడానికి వే అనేది క్లియర్ చేస్తుంది. ఆల్సో వర్డ్స్ యాజ్ ఏ రఫ్ డాక్యుమెంటేషన్ టు డెవలప్ ద ప్రోగ్రామ్. అంతే కదా, ఇది ఏంటంటే ఒక రఫ్లో మనం ఏదైనా ఒక మ్యాథ్స్ ఉందనుకోండి, రఫ్ క్యాలిక్యులేషన్స్ చేసి అది రైట్ వచ్చింది అనుకోండి, సో వేస్తాం. ఇది అంతే, రఫ్ డాక్యుమెంట్ డెవలప్ ద ప్రోగ్రామ్ అంటే. ద మెయిన్ గోల్ ఆఫ్ ది పీసీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈచ్ లైన్ ప్రోగ్రామ్ షుడ్ బి. అంతే కదా, మనం ఈచ్ లైన్ ఎగ్జాక్ట్లీగా ఏమై ప్రోగ్రామ్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ షుడ్ బి అంటే ఏంటంటే మనం ఏదైతే రాస్తున్నామో దాన్ని మొత్తం మనం ఒక ప్రోగ్రామ్ వేలో కన్వర్ట్ చేస్తామన్నమాట. ఓకేనా, చూడండి సుడో కోడ్ అంటే ఏంటి చూసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఎలా రాస్తామో చూసాను. సింపుల్గా ఒక 2 నెంబర్స్ది రాసాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి అడ్వాంటేజెస్ ఆఫ్ సుడో కోడ్ ఇది. నెక్స్ట్ చూడండి లాజికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ సుడో కోడ్. లాజికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ సుడో కోడ్లో ఏమేమి ఉన్నాయంటే అల్గారిథంలో ఏమేమి ఉన్నాయి, సీక్వెన్స్, డెసిషన్, రిపిటేషన్ అనమాట. ఇక్కడ కూడా చూడండి సీక్వెన్స్ లాజిక్, సెలక్షన్ లాజిక్, ఇటరేషన్ లాజిక్. సీక్వెన్స్ లాజిక్లో సీక్వెన్స్ అంటే ఏంటి, ఒక ఆర్డర్లో ఎలా ఉంటేనే రాయాలి. సో అదే ఫ్లోలో మనం రాస్తాం కదా, సో అదే అక్కడ అల్గారిథంలో చెప్పుకున్న విధంగానే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా, చూడండి ఫ్లో చార్ట్ చూడండి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ n. ఇది ఒక సీక్వెన్స్ ఆర్డర్. అంతే కదా, అదే అల్గారిథంలో చూడండి స్టార్ట్ ఇన్పుట్ నెంబర్ యాజ్ ఇన్పుట్ నెంబర్ బి ఆల్సో అలా రాస్తాం కూడా ఇలా అనమాట. ఇది ఒక ఫ్లో చార్ట్. అదే సుడో కోడ్ చూడండి స్టేట్మెంట్ 1 2 3 సో ఆన్ n. ఓకేనా, చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సెలక్షన్ లాజిక్.
సెలక్షన్ లాజిక్ అంటే ఏంటంటే సెలక్షన్ లాజిక్ అన్న డెసిషన్ లాజిక్ అన్న రెండు ఒకటే, ఓకేనా. అక్కడ సెలక్షన్ లాజిక్ ఏముంది, డెసిషన్ లాజిక్ ఐదర్ ట్రూ అయితే మన స్టేట్మెంట్ అనేది ట్రూ బ్లాక్లోకి వెళ్తుంది, ఐదర్ ఫాల్స్ అయితే అదేంటంటే ఫాల్స్ బ్లాక్లో వెళ్తుంది, ఓకేనా. ఇట్ డిస్క్రైబ్ ద ప్రాపర్ పాత్ వన్ ఆర్ మోర్ ఆల్టర్నేటివ్ పాత్ ప్రోగ్రామ్ లాజిక్, అంతే కదా. ఒక ప్రాపర్ ఐదర్ 1 అయిందనుకో, ఐదర్ 0 అయిందనుకోండి మన ఏంటి పాత్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే 1 అయిందనుకోండి వేరే పాత్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే చూడండి ఏమి ఇఫ్ దెన్ ఎల్స్, ఇఫ్ దెన్, సో ఇవన్నీ అనమాట. చూడండి ఇక్కడ ఇఫ్ ఎల్స్, అండ్ ఎఫ్ ఎల్స్, వైల్ అండ్ వైల్. సో ఇకేనా ఇవి రెండు ఏంటి అంటే రిపీట్ అంటిల్, ఓకేనా. ఇది సెలక్షన్ లాజిక్ అమ్మ. డెసిషన్ లాజిక్ ఇక్కడ చూడండి, ఇక్కడ కీవర్డ్స్ అనేది ఏమి చేస్తాము చూడండి, ఇది మన మెటీరియల్లో ఉన్నది, ఇది అర్థమైందను. సుడోకోడ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ దట్ డిస్క్రైబ్స్ ద అల్గారిథం, ఓకేనా. ఇది ఏంటంటే ఒక స్ట్రక్చర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. సుడోకోడ్ ఈజ్ ఏ కంపాక్ట్ అండ్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంతే కదా. ఒక ఇన్ఫార్మల్లో ఇంగ్లీష్ అవుట్లైన్ ద ప్రోగ్రామ్ కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు ద ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్. సుడోకోడ్ అయినా అల్గారిథం అయినా ఫ్లో చార్ట్ అయినా మనకి ఎలా వస్తుంది, స్టేట్మెంట్స్ అనేది కన్వర్ట్ చేసుకుంటాం. బై యూజింగ్ ద సుడోకోడ్ యూజర్ కెన్ బి అండర్స్టాండ్ ద లాజిక్, అంతే కదా. మనం ఒక అల్గారిథం చూసామనుకోండి, దాన్ని ఈజీగా అదే ప్రోగ్రామ్ చేస్తామనుకోండి, అమ్మో ఇంత ఉందా మొత్తం బట్టి పట్టాలా అన్నట్టుగా అర్థం కాదు. సో స్టార్టింగ్ అర్థం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే మన అల్గారిథమ్స్ ఈ కోడింగ్ ఫ్లో చార్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయొచ్చు అనమాట. చూడండి కీవర్డ్స్ యూజ్డ్ ఇన్ ద సుడోకోడ్ ఏమేమి ఉన్నాయి సుడోకోడ్స్లో. కీవర్డ్స్ ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్, వైల్ అండ్ వైల్, రిపీట్ అంటిల్, ఫర్ అండ్ ఫర్, కేస్ అండ్ కేస్, రిటర్న్ అనమాట. చూడండి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకి ఏంటంటే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఫాల్స్ అయితే నాకు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకేనా. ఇది చూడండి ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ 1, అదర్వైజ్ స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ చూడండి సింటాక్స్ చూడండి, ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ నాది ఇది కరెక్ట్ అనుకోండి, ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అనేది ఏంటి, ఎల్స్ ఇది రాంగ్ అయితే నాకు ఎక్కడికి వెళ్తుంది, స్టేట్మెంట్ 2లోకి వెళ్తుంది. సో ఓకేనా. స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి అండ్ ఇఫ్ అంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ వరకు నా స్టేట్మెంట్స్ అనేది అయిపోయింది, నాకు ఇక్కడ వరకు ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది అండ్ ఇఫ్ కంపల్సరీగా రాయాలి. ఇఫ్ ఇచ్చామంటే ఎండ్ రాసిన తర్వాత ఇఫ్తో కూడా క్లోజ్ చేయాలి, ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 దెన్ డిస్ప్లే ద ఎలిజిబుల్ టు ఓట్, అంటే ఏంటి మనకి 18 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని ఎక్కడ ఎలిజిబుల్ ఓటుకి ఏంటి ఎలిజిబుల్ అవుతారు. సో 17 ఉందనుకోండి నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, డిస్ప్లే ద నాట్ ఎలిజిబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే 20 ఉందనుకోండి నాకు ఏమో ఎగ్జిక్యూట్ అవుతుంది, డిస్ప్లే ద ఎలిజిబుల్ టు ఓట్ అనమాట, ఓకేనా. అర్థమైందా. సో చూడండి ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు ఏంటి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, సీక్వెన్స్ 1, స్టేట్మెంట్ 1 అనేది ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ పార్ట్కి వెళ్ళిపోతుంది, అంటే ఎండ్ పార్ట్కి వెళ్ళిపోతుంది. అదే ఫాల్స్ అనుకోండి నాకు ఏంటి డైరెక్ట్గా ఫాల్స్ అంటే సీక్వెన్స్ 2 డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ చెప్తాను రేపు, ఓకేనా. మనం ఏమేమి నేర్చుకున్నాము చూడండి ఒకసారి. సుడోకోడ్ అంటే ఏంటి, ఎలా అసలు సుడోకోడ్ అంటే మీనింగ్ ఏంటి, ఎలా రాయాలి, హౌ టు రైట్, ఓకేనా. ఒక చిన్న సుడోకోడ్ ఎలా రాసామనేది ఇక్కడ రాశాను. అడ్వాంటేజెస్ ఆఫ్ చూసుకున్నాము. లాజిక్ స్టేట్మెంట్స్ ఆఫ్ సుడోకోడ్ 3 లాజిక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, సీక్వెన్స్ లాజిక్, సెలక్షన్ లాజిక్, ఇంటరేషన్ లాజిక్. సీక్వెన్స్ లాజిక్లో ఏంటంటే ఇది ఫ్లో చార్ట్, ఇది సుడోకోడ్, ఓకేనా అమ్మ. నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ లాజిక్ అన్నా డెసిషన్ లాజిక్ అన్నా ఒకటే, ఇఫ్ దెన్ ఎల్స్. సో ఓకేనా. ఇది సుడోకోడ్ చూడండి, ఇఫ్ కండిషన్ దెన్ సీక్వెన్స్. సో ఇందాక అలా చెప్పాం కదా మెటీరియల్లో. సో ఓకేనా.